హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. ఈరోజు మదర్స్ డే కదా, నేను అని ఎప్పటి నుండి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. ఒక 6-7 క్వశ్చన్స్ ఈరోజు నేను అడుగుతాం, ఆన్సర్ చేస్తావు కదా? చేస్తాను. అదే నువ్వు స్టార్ట్ చేయి. మమ్మీ, నేను చిన్నప్పుడు చాలా అల్లరి పనులు చేసి ఉండేవాడిని కదా, అది ఇప్పుడు వరకు నీకు చాలా గుర్తున్నవి కొన్ని చెప్పు మమ్మీ నాకు. చిన్నప్పుడు చాలా అల్లరి పనులు ఎక్కువగా చేసేవాడు. అప్పుడు నేను కానీ డాడీ కానీ ఏమైనా అంటే మంచం కిందికి దివానా కట్టి కిందికి దూరిపోయాడు. అలా ఎక్కడున్నావు ఎత్తుక్కొని పట్టుకునేవారు. అలా నువ్వు అక్కడ దూరిపోయినా మాకు తెలిసి చాలా ఎంజాయ్ చేస్తూ వీడు ఇలా దాక్కుంటున్నాడని ఇప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటూ అలా చేసేవాడు చాలా. సరే ఇప్పుడు నా టైం. మమ్మీ, నేను బేబీగా ఉన్నప్పుడు నర్స్ అండ్ డాక్టర్ కానీ వచ్చి నీకు ప్రెగ్నెంట్ చూపించుంటారు కదా మమ్మీ, అప్పుడు నీ మైండ్లో కొంచెం ఫస్ట్ థాట్ ఏంటి మమ్మీ? అప్పుడు వాళ్ళు నీకు బేబీ పుట్టింది అని చెప్పగానే చాలా హెల్దీగా క్యూట్గా పుట్టింది అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను ఆ బేబీ చాలా ఆనందపడి ఆ బేబీని చూస్తూ నాకు చాలా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ వచ్చిందిలే, మెమరీస్ అన్ని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ వచ్చింది అని నేను చాలా ఫీల్ అయ్యాను అప్పుడు దానికోసం. చాలా బాగా చెప్పావు మమ్మీ. మమ్మీ, ఇప్పుడు నా టర్న్. నేనంటే ఇప్పుడు నా అంతలు నేనే రెడీ అవుతున్నాను కదా మమ్మీ, కానీ చిన్నప్పుడు అంటే నువ్వే నన్ను రెడీ చేసేదాన్ని కదా. అంటే అప్పుడు నన్ను ఏ విధంగా రెడీ చేసి ఆనందపడేదానివి? నీకు ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటుందిరా. చిన్నప్పుడు నీకు పౌడర్ వేసి బొట్టు పెడితే చాలా అందంగా కనిపించేవాడు. అప్పుడు అది చూసుకొని నేను ఆనందపడేదాన్ని మాట. ఓకే మమ్మీ, నేను చిన్నప్పుడు చిన్న అల్లరి పనులు చేసేదాన్ని కదా, ఇప్పుడే నేనైతే అల్లరి పని చేసినప్పుడు నీకు ఇప్పుడే అనిపించిందా నేను కూడా చిన్నప్పుడు అలా చేశాను అని? అనిపించదమ్మా. అన్నయ్య అన్నం తింటే నువ్వు కూడా అన్నం తిన, వాడు డ్యాన్స్ ఇస్తే నువ్వు కూడా డ్యాన్స్ వేస్తావు, అలా చేస్తావు అన్నమాట. నేను కూడా అంతే. మామతో ఏం చేస్తే నేను కూడా అలాగే చేసేదాన్ని, మామ ఏం చేస్తే నేను కూడా అదే చేసి ఉండేదాన్ని. అది చూసినప్పుడల్లా నాకు కూడా అలా గుర్తొచ్చి చాలా ఆనందపడుతూ ఉంటాను అన్నమాట. మమ్మీ, ఇప్పుడు నాలో గుడ్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా, బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా? అన్నీ గుడ్ క్వాలిటీసే కానీ బ్యాడ్ క్వాలిటీస్ ఏం లేవు. కానీ ఏమైనా తప్పు పని చేస్తే దాన్ని మేము చెబుతూ ఉంటే ఆ పని ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండేవాడు కాదు మరి. అప్పుడు పేరెంట్స్ అంటే అలా చెప్తూనే ఉంటారు, పిల్లలు అలా మార్చుకుంటూ ఉంటేనే అది బాగుంటుంది మరి. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ, నేను చిన్నప్పుడు ఎక్కువ ఏడ్చిన ఏదైనా రీజన్ ఉందా? నువ్వు మీ ఇద్దరు కూడా ఎక్కువగా ఏడ్చే రీజన్ అంటూ ఏమీ లేదు కదమ్మా. నువ్వు ఎక్కువగా ఎత్తుకోమని ఎక్కువగా ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. అదొకటే, దాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అవునా మమ్మీ? మమ్మీ, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మమ్మీ? పులిహోరే కదా కదరా మమ్మీ. కదా, నా ఫేవరెట్ ఫుడ్ కూడా పులిహోరే. కాబట్టి నేను ఎప్పటికప్పుడు నీకు నా చేతులతో నేను పులిహోర వండి పెడతాను. అమ్మో, నా వద్దు. మమ్మీ, ఇప్పటి వరకు క్వశ్చన్స్ అన్నీ నా గురించి నీ గురించి అన్ని గురించి ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్తో ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావు కదా? ఓకే. మమ్మీ, డాడీలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? డాడీలో కేరింగ్గా చూసుకుంటాడు, మన అందరినీ కేరింగ్గా చూసుకుంటాడు కదా, అది నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. మమ్మీ, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఓకే. నేనంటే ఇప్పుడు చాలా ధైర్యవంతుడిని అనుకుంటున్నాను, కానీ నేను చిన్నప్పుడు దేని గురించి అయినా భయపడేది అన్నా? కుక్కలంటే చాలా భయం రా నీకు. చిన్నప్పుడు నువ్వు ఎక్కువగా పడుకునేవాడు కాదన్నమాట. అప్పుడు నేను మంచాన్ని నాక్ చేస్తూ దెయ్యం వచ్చేసింది అంటే పడుకునిపోయేవాడు అన్నమాట. యాక్చువల్లీ నువ్వు ఒక హౌస్ వైఫ్ కదా, ఒకవేళ నువ్వు ఏమైనా జాబ్ చేయాలనుకున్నావు, ఏ జాబ్ అయినా చేయాలనుకున్నావు మమ్మీ నువ్వు? అనుకునేదాన్నమ్మా. నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలనే గోల్ ఉండేది అన్నమాట నాకు. గ్రేట్ మమ్మీ. మమ్మీ, ఇప్పుడు మేము ఇండివిజువల్గా క్వశ్చన్స్ అడిగాం కదా, ఇప్పుడు నేను అంటే కంబైన్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే. మమ్మీ, నేను అన్నీ ఎక్కువ విన్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. చిన్నప్పుడు నువ్వు టీవీలో ఎక్కువగా అమ్మ చూడాలి ఆ సాంగ్ని ఎక్కువగా వింటూ ఉండేదానమ్మా. అన్నయ్య కూడా సేమ్ అదే సాంగ్ వినేవాడు, కానీ ఇంకొకటి ఉండేదన్నమాట, హీరో నితిన్ది. మమ్మీ, ఇప్పుడు నా రెండో క్వశ్చన్. మమ్మీ, మేమంటే ఎంత నాటిగా ఉన్నాం కదా, నువ్వు మమ్మల్ని అది ఎలా భరిస్తున్నావు? భరించడం అంటూ ఏమీ లేదురా.
కానీ అప్పుడు అలా భరించినట్టే ఉంటాయి, ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ వాటిని మేము గుర్తించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అనమాట. కానీ మీరు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ మీ అలవాటుని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే అది బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే మమ్మీ, లాస్ట్ బట్ వన్. ఒకవేళ నేను అన్ని ఆపోజిట్ జెండర్స్లో పెడితే ఏమని పెడతారు పేర్లు? అంటే అన్ని అమ్మాయిలా, నేను అబ్బాయిలా కొడితే? నేమ్స్ అయితే డాడీ డిసైడ్ చేస్తారు కదా, కానీ ఇప్పుడు వీడియోలో డాడీని పిలుద్దాం. అయితే డాడీ మీద యాడ్ చేసేద్దాం అయితే. డాడీ రా, నన్ను కూడా పిలిచారు. అంటే ఒక క్వశ్చన్ ఉన్నది డాడీ, ఒకవేళ నేను అన్ని ఆపోజిట్ జెండర్స్లో పెడితే ఏమని నేమ్స్ పెడతారు అని. అబ్బో, అంటే అన్ని గర్ల్ లాగా నువ్వు బాయ్ లాగా సూపర్ రా. యాక్చువల్ మీ నేమ్స్ నేను డిసైడ్ చేసాలే. సో గాడ్ నేమ్స్ అన్ని కలిసి వచ్చేలాగా మీ నేమ్స్ ఉంటాయి కదా, రాసులు అవన్నీ బట్టి నక్షత్రాలు. సో అన్ని పేరు చంద్రకిషోర్ కాబట్టి సేమ్ లెటర్తోనే చెప్తాను, చాందిని. ఓకేనా? రైట్. నువ్వు దాక్షాయిని, దుర్గమ్మ పేరు పెట్టాను నీకు, దాక్షాయిని కాబట్టి దక్షిత్. ఓకే, ఓకే, అవును. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్. నేను ఉండాలా, వెళ్ళిపోవచ్చా? ఉండాలి. నేను కూడా ఉండాలా? మీ ఇద్దరు ఉండాలి. ఓకే. ఇప్పుడు మా ఇద్దరిలో మీ ఇద్దరికి ఫేవరెట్ చైల్డ్ ఎవరు? పేరెంట్స్ కి ఫేవరెట్ చిల్డ్రన్స్ అంటూ ఎవరు ఉండరు. అవును. సో ఇద్దరు ఫేవరెట్స్ ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఎప్పుడు మాకే కాదు, ఎనీ పేరెంట్స్ కి వాళ్ళు చిల్డ్రన్ ఎప్పుడు కూడా ఫేవరెట్ చిల్డ్రన్ అవుతారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ తక్కువ అటువంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండవు. ఓకేనా? యు బోత్ ఆర్ గాడ్ గిఫ్టెడ్ అనమాట మాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగా చేశారు. ఓకేనా? ఇంటర్వ్యూ అమ్మని. సో చాలా బాగా చేశారు. గుడ్ జాబ్, గుడ్ జాబ్. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మ. వన్స్ అగైన్ మమ్మీ, Once again, happy happy Mother's Day. Mother's Thank you. ఓకే.